సార్ రాజకీయం అనేది ఒక మహాసముద్రం అని చెప్పాలి. దీంట్లో రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాల వారు రాజకీయాల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏ సామాజిక వర్గాల వారు వెనకబడి ఉన్నారు? రాజకీయంగా ఎందుకు వారు ఎదగలేకపోతున్నారు? వాటి గురించి చెప్పండి. ఇప్పుడు సామాజిక వర్గాలంటే నేను మొన్న రీసెంట్‌గా ఎస్‌వి యూనివర్సిటీలో నేను పీహెచ్‌డీ చేసినప్పుడు ఏం చేశానంటే హ్మ్. ఫైనాన్షియల్ ఇన్‌ఈక్వాలిటీ ఈ యొక్క సమాజంలో అసమానత ఏ విధంగా ఉన్నదనేది ఒక ఆర్ట్ గీయడం జరిగింది. ఓకే. ఆర్ట్ అంటే ఒక పల్లకి. ఓ పల్లకీలో ఒక బ్రాహ్మణుడు హ్మ్. ఒక పెద్ద బ్రాహ్మణుడు పల్లకీలో కూర్చొని ఉన్నాడు. హ్మ్. ఆ పల్లకి మోస్తూ నలుగురు ఎవరు? ముగ్గురు, నలుగురు, వెనక ఇద్దరు, ముంగడ ఇద్దరు. హ్మ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఓకే. ఈ నలుగురు పల్లకిని మోస్తున్నారు. హ్మ్. పైన కూర్చుంది ఎవరు? ఓసి బ్రాహ్మణుడు. హ్మ్. ఆ బ్రాహ్మణుడికి పక్కన కుషన్స్ లాగా వ్యవహరిస్తుంది ఎవరంటే హ్మ్. యాదవులు, కురుమలు, హ్మ్. ఒక కాపులు, ముదిరాజులు. హ్మ్. ఈ యొక్క బ్రాహ్మణునికి కుషన్గా మారిపోయారు వాళ్ళు. అగ్రకులానికి కుషన్గా ఈ యొక్క బీసీ వర్గాలలో ఒక 4-5 సామాజిక వర్గాలే అనుభవిస్తున్నారు. హ్మ్. బీసీలకు వచ్చే ఫలాలంతా. హ్మ్. ఒక బీసీలకు 4 సీట్లు అంటే ఫస్ట్ వీళ్ళు చేతులు లేపి నిల్చుంటారు. హ్మ్. ఒక యాదవ్కి వస్తుంది, ఒక గౌడ్కి వస్తుంది, ఓకే. ఒక ముదిరాజుకి వస్తుంది, మున్నూరు కాపుకి వస్తుంది. హ్మ్. తర్వాత ఇంకెవరికి దొరకదు. హ్మ్. ఈ బీసీలలో ఈరోజు 94 కులాలు ఉన్నాయి. అవును. అందులో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కులాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే గతంలో ఒక చక్రవర్తులుగా ఉన్నటువంటి కులాలు కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. హ్మ్. ఉదాహరణకు మాదే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. ఓకే. నేను నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాష్ట్ర నాయకుడిని. హ్మ్. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గతంలో మొన్న భారతరత్న ఇచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ కూడా మా సామాజిక వర్గానికి చెందినవాడే. అనేక అవమానాలు భరించి కూడా ఆయన ప్రజాసేవలో ఒక నిజాయితీగా రాజకీయం చేశారు. హ్మ్. ఆయన వేసుకోవడానికి బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలు ఉంటే కూడా ఆయన చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన చెప్పులు ఉంటే అదే డ్రెస్ తోటి చినిగిపోయిన బట్టలతోటి ఆయన అసెంబ్లీకి కానివ్వండి, పార్లమెంట్ కానీ ఆయన పోతుండే. హ్మ్. ఒక సమావేశంలో అప్పుడు మన మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు హ్మ్. ఒక సమావేశాన్ని ఆయన కలిస్తే ఆయన అవమానించారంట. ఓకే. అందరితో చందాలు వసూలు చేసి ఇదిగోండి కర్పూరి ఠాకూర్ గారు ఇవి తీసుకోండి, ఒక 5-6 లాల్చీ పైజామాలు కుట్టించుకోండి అంటే వాళ్ళు తీసుకున్నారంట. డబ్బులు తీసుకొని హ్మ్. ఏం చేశారు? డ్రెస్సులు కుట్టించుకోలే, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి జమ కొట్టారు ఆయన. సో అలాంటి నిజాయితీ గలటువంటి నాయకుడు కర్పూరి ఠాకూర్. హ్మ్. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మేము నాయి బ్రాహ్మణులు కూడా. నాయి బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత హైందవ సంస్కృతిలో మానవుడు పుట్టి నుంచి చనిపోయేంత వరకు ఉంది. ఎందుకంటే పుట్టినప్పుడు పురుడు పోసేది కూడా నాయి బ్రాహ్మణులే. మంత్రసానులు ఎవరు? మా తల్లులే కదా. హ్మ్. ఒకప్పుడు గైనకాలజిస్ట్ లేకుండే. ఓకే. నాయి బ్రాహ్మణుల మహిళలే కదా డెలివరీలు చేసేది. ఆ! ఆ తర్వాత 21 రోజు పురుడుకు అనేది, పుట్టింటికెళ్ళి అనేది, ఆ తర్వాత మనిషి అన్నింటిలో. చనిపోతే కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసేది నాయి బ్రాహ్మణులే. అదే కాకుండా ఈ యొక్క మంగళ వాయిద్యాలు కూడా వాయించేది నాయి బ్రాహ్మణులే. మంగళప్రదం అనేది నాయి బ్రాహ్మణులు. ఏ యొక్క శుభకార్యంలో మొదట ఆ శబ్దం అనేది మంగళ వాయిద్యం అనేది ఫస్ట్ ఉంటుంది. ఏ యొక్క విఐపిని స్వాగతించాలంటే మంగళ వాయిద్యాలు ముంగట ఉండాలి. దేవుని మేలుకొలేపేది కూడా మంగళ వాయిద్యాలతోటి, దేవుని శయనింపజేసేది కూడా మంగళ వాయిద్యాలతోటి. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాలలో చట్టసభలలో ప్రవేశం దొరకలేదు, రాజ్యాధికారం దొరకలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు క్లియర్గా, రాజ్యాధికారం దక్కనటువంటి కులాలు అంతరించిపోవడం ఖాయం అని చెప్పేసి వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది. అయినప్పటికీ కూడా మా యొక్క సామాజిక వర్గానికి అంటరాని వాళ్ళుగా, అనగానే వాళ్ళుగా ఈ యొక్క అగ్రకుల అరాచకంతో అనగానే కులాలని చెప్పేసి దూరం పెట్టి మమ్మల్ని ఒక అన్క్వాలిఫైడ్గా, అన్కేపబుల్గా మమ్మల్ని దూరం చూడడం జరిగింది. ఈరోజు నాయి బ్రాహ్మణులు ఎంతో ఉత్తీర్ణులయ్యారు. ఈరోజు మా నాయి బ్రాహ్మణుల సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈరోజు మేము రాజకీయంగా ఏ సామాజిక వర్గంతో ఆర్థికంగా కూడా మేము ఏ సామాజిక వర్గం తక్కువ లేము. కాకపోతే ఇప్పటి వరకు కూడా మా సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రవేశం దొరకలేదు, రాజకీయ స్థానం దొరకలేదు. ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ కొన్ని కులాలు ఉన్నాయి.
రాజకీయంగా ఇప్పటివరకు అవకాశం దొరకని, చట్టసభలో ప్రవేశం దొరికినటువంటి కొన్ని కులాలన్నీ ఏకతాటిపై వచ్చి భవిష్యత్తులో ఏ విధంగా మనం రాజ్యాధికారం దక్కించుకోవాలి. ఎందుకంటే అడగడం, ప్రాధాయపడడం 7 పదులు దాటిపోయినాయి ఇప్పటివరకు. ఇప్పుడు అడగడం కాదు, ఇక దక్కించుకోవడం ఒకటే మాకు ఉన్నటువంటి ఏకైక డిమాండ్. చాలా చేశాం, అడిగినాం, డిమాండ్ చేశాం, ప్రాధాయపడ్డాం. ఇప్పుడు మాకు కావాలని చెప్పేసి మా యొక్క ప్రాధాన్యత, మా యొక్క జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి హక్కు గురించి మేము పోరాటం చేసే అవసరం ఉంది. అవసరమైతే వేరొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కూడా మా ఓట్లు మాకే పట్టేట్టు కూడా మేము చూసే అవకాశం కూడా నెక్స్ట్ రూపకల్పన చేయబోతున్నాం కూడా. అదే కాకుండా మొన్న ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్ళిన తర్వాత వారు డైరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణలో ఫస్ట్ టికెట్ నాయి బ్రాహ్మణ్కి ఇస్తాము, రెండో టికెట్ రజకులకు ఇస్తామని అనౌన్స్ చేశాం. అనౌన్స్ చేసినప్పటికీ అనివార్య కారణాలు వాళ్ళు జైలుకి పోవడం, తర్వాత ఇక్కడ ఒక దుర్మార్గుడు, ఒక మోసగాడు కేసీఆర్ కోవర్టు మాదిరి అధ్యక్షుని రూపంలో వచ్చింది కాబట్టి వాడు చేసిన ఆఘాతకానికి మేము ఈరోజు పోటీ నుంచి తప్పుకున్నాం. మాకు వచ్చేటువంటి అవకాశం ఒకటి పోయింది. తర్వాత మేము రేపు తీసుకున్నటువంటి రచించబోయే రూపక కార్యక్రమానికి, రేపు భవిష్యత్తు తీసుకున్నటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు అనుకూలంగా వ్యవహరిస్తాడు, సపోర్ట్ ఇస్తారని చెప్పి అనుకుంటూ ఇతర రాజకీయ పార్టీలు కూడా మాకు జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు ఇచ్చి మాకు సరైనటువంటి ప్రాధాన్యత చట్టసభలో కల్పిస్తే ఓకే, అదర్వైజ్ మాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా పోలేకపోతుంది.